మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో జూలై 9 సార్వత్రిక సమ్మె సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రదర్శన, మానవహారం. కీసర మండల పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీసు నుండి దుబాయ్ బిల్డింగ్ వరకు భారీ కార్మిక ర్యాలీ నిర్వహించడం జరిగిందని సిఐటియు జిల్లా కమిటీ నాయకులు బంగారు నరసింగారావు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 282ను ఉపసంహరించుకోవాలని, చట్టాలు సక్రమంగా అమలు చేయాలి, కార్మిక హక్కులను కాపాడాలి, కార్మిక కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ హాజరై కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను నేటి పాలకులు హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను, హక్కులను కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నారు. జవహర్ నగర్ సిపిఎం పార్టీ నాయకులు శివనారాయణ, బాలు మరియు దమ్మాయిగూడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎడ్ల రాములు, సిహెచ్ కృష్ణ, కె రవి, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు మరికొందరు పాల్గొన్నారు. మరి ఎమ్మెల్యేలు తీసుకోతే ఎంపీ తీసుకోతే వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎక్కడి మనకేదానికి చేతరానటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అంటే అది నాకు తెలిసి మున్సిపల్ వర్క్ సంబంధించి 70 రూపాయల నుంచి